హాయ్ హలో వెల్కమ్ టు ఐవి ఎంటర్టైన్మెంట్స్. మనుషులు చేసే అన్ని పనులు దాదాపు మూగజీవులు కూడా చేస్తున్నాయి. అందుకే చాలా మంది వాటిని ఇంట్లో కుటుంబ సభ్యులతో సమానంగా పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ పంది ఎంచక్కా కుంచెపట్టి అందమైన చిత్రాలు గీస్తోంది. పైగా ఈ పెయింటింగ్స్ ను ఆన్లైన్లో వేలం వేస్తే లక్షలు పలుకుతున్నాయి. తాజాగా ఈ పంది గీసిన ఓ పెయింటింగ్ జర్మనీకి చెందిన పీటర్ ఏస్ అనే వ్యక్తికి తెగ నచ్చేసింది. ఎంతలా అంటే 20 లక్షలు చెల్లించి మరీ వేలంలో ఈ పెయింటింగ్ ని దక్కించుకున్నాడు. ఇలా ఈ పంది గీసిన చిత్రాలను లక్షలు పలకడం అనేది ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఎంతో మంది భారీగా డబ్బులిచ్చి ఈ పెయింటింగ్స్ ను కొనుగోలు చేశారు. ఇక ఈ రోజు ఈ మూగజీవి సృజనాత్మక గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దక్షిణాఫ్రికాలోని పశ్చిమ కేప్ ప్రాంతానికి చెందిన జానెల్ లెఫ్సాన్ అనే ఓ మహిళ స్థానికంగా ఫార్మ్ శాంచురీ నిర్వహిస్తోంది. లెఫ్సాన్ కు 2016లో జంతు వధశాలలో ఓ పంది కనిపించింది. దీంతో ఆ మూగజీవిని అక్కడ నుంచి రక్షించి లెఫ్సాన్ తన శాంచురీకి తీసుకెళ్లింది. చిన్నప్పుడు దీన్ని ఓ మటన్ షాప్ లో కీమా కొట్టడానికి అమ్మేశారట. అయితే జువానే రక్షించి పెంచుకున్నారు. అదే సమయంలో తన షాప్ లో పడి ఉన్న పెయింటింగ్ బ్రష్ ను పట్టుకుని విన్యాసాలు చేస్తుంటే చూసి ఆ దిశగా ప్రోత్సహించారు. అంతే, అప్పట్నుంచి ఈ పంది కాస్త పికాసో రేంజ్ లో పిగ్ కాసో తనదైన శైలిలో రంగుల ప్రపంచాన్ని సృష్టించడం మొదలుపెట్టింది. అనంతరం కొన్నేళ్ల తర్వాత ఆ వరాహంలోని ప్రతిభను గుర్తించి లెఫ్సాన్ చిత్రాలు వేయించడం ప్రారంభించింది. వరాహం కూడా నోటితో కుంచెన పట్టుకుని బొమ్మలు గీయడం మొదలుపెట్టింది. దీంతో ఆ పంది గీస్తున్న చిత్రాలను లెఫ్సాన్ నెట్టింట్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. మీడియా వేదికగా పికాసో గీసిన చిత్రాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ గా మారాయి. ఇక పికాసోకు కలర్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగకుండా లెఫ్సాన్ సహజంగా తయారు చేసిన రంగులను వాడడం విశేషం. ఇక పికాసో గీసిన చిత్రాలు వైరల్ గా మారడానికే పరిమితం కాకుండా ఎంతో మంది నెటిజన్లు ఆకట్టుకుంది. దీంతో ఆ చిత్రాలను ఆన్లైన్ లో వేలం వేయడం ప్రారంభించారు. తాజాగా వారాల తరబడి కష్టపడి ఒక పెయింటింగ్ వేసింది. తన కష్టం ఏమాత్రం వృధా పోలేదు. ఈ వరాహం వేసిన పెయింటింగ్ ను జర్మనీకి చెందిన ఒక వ్యక్తి 20 లక్షలు పెట్టి కొన్నాడు. దీంతో పికాసో యజమాని జువానే ఆనందానికి అవధుల్లేవు. ఈ పెయింటింగ్స్ ద్వారా వచ్చిన మొత్తాన్ని జంతు సంక్షేమ నిధికి ఉపయోగిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది లెఫ్సాన్. మరో విశేషం, ఓ జంతువు వేసిన చిత్రానికి ఇంత ధర పలకడం కూడా ఇదే మొదటిసారి. గతంలో క్యాంగో అనే చింపాంజీ వేసిన చిత్రానికి 14 లక్షల ధర పలికింది. ఇక ఇప్పుడు ఈ పికాసో వేసిన చిత్రం 20 లక్షలు పలికింది. ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి. అందులో ఈ పెయింటింగ్ పిక్ కూడా ఒకటేమో. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవి ఎంటర్టైన్మెంట్స్.